రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం మొక్కజొన్న తోటలు అయితే ఫీల్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇది మొక్కజొన్న వేసి 30 రోజులు అవుతుంది. మనం ఎంచుకున్న విత్తనం వచ్చేసి ఆడమగ విత్తనం అని నూజివీడి సీడ్స్ వారి 8073 అనే విత్తనం మనకి సాగు చేయడం జరిగిందండి. అయితే దీనికి మనకు నీళ్లు సరిపోని కారణంగా మనం డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇచ్చాం. అయితే మనం ఫస్ట్ నుంచి దీనికి ఎటువంటి అడుగు మందు అయితే మనం ఇవ్వలేదండి. దీనికి నానో యూరియా, నానో డిఏపి మరి ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా 3 ప్యాకెట్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రిప్ ద్వారా అయితే పంపించడం జరిగిందండి. ఇంతకుముందు గత వీడియోలో కూడా మీకు చూపించాను, ఆ విధంగా చేశాను. ఇది కలుపు మందు అయితే ఒక 7 days బ్యాక్ అయితే కొట్టాం. కలుపు అయితే మ్యాక్సిమం మొత్తం చనిపోయింది. వెనిద్ర కానీ మరి తుంగ కానీ ప్రతి ఒక్క గడ్డి చనిపోయింది. దీనికైతే మనం వాడినట్టు మందు వచ్చేసి లాబిస్ సర్ఫెక్టెంట్, ఇంకొకటి ఇది కూడా లాబిస్ అండి. ఇది తుంగకి ప్లస్ ఎన్నిద్రకి ఆకుజాతికి ఈ రెండు కలిపి. ఇంకొకటి మనకి అట్రాజిన్ 50%. ఈ 3 కలిపి అయితే స్ప్రే చేసాం. మనకి రిజల్ట్ అయితే బాగా వచ్చింది, కానీ ఎలాంటి గడ్డి కూడా మిగలలేదు. మ్యాక్సిమం అంతా చనిపోయింది. ఈరోజైతే 30 రోజుల తర్వాత వైర్ అయితే ఈ విధంగా ఉంది. మనం ఈరోజైతే అడుగు మందు వచ్చేసి ఫ్యాక్ట్ 20-20 అయితే మనం చల్లించడం జరిగిందండి. మ్యాక్సిమం మొక్కజొన్న అయితే ఒక 15 రోజుల వరకు ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. కలుపు మందు కొట్టిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది. ఈ విధంగా చేసుకున్నాను. గ్రోతింగ్ కూడా లేని సమయంలో మాత్రం కంగారు పడాల్సిన పని లేదండి. వాస్తవంగా అది మనం తక్కువ రేటు కల్లా మందులు అయితే కొట్టుకోండి. నిన్నైతే నేను బుల్లెట్ ఒకటి, అదేవిధంగా న్యూట్రిన్స్, మరి అదేవిధంగా ఫంగిసైడ్ మెయిన్ కొట్టుకోండి. ఫంగిసైడ్ ఎందుకంటే ఎండలు ముదురుతున్న కొద్దీ దీనికి ఫంగిసైడు మరి పండాకు కానీ మరి ఇతరత్ర ఏమైనా తెగుళ్ళు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మందులో ఫంగిసైడ్ కలిపి స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు గ్రోతింగ్ కొంచెం ఎరుపుగా ఉంది కాబట్టి కొంచెం బ్లాక్ రావడానికి నెక్స్ట్ ఏ మందు స్ప్రే చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.